సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఆయన మాటలకు అర్థాలు వేరని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేదొకటి చేసేదొకటని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని పట్టించుకోకుండా 6 నెలలుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారం కోసం ఎంతకైనా చంద్రబాబు దిగజారుతారన్నారు అంబటి. చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు లాంటి మనిషిని అన్నాడు అనుకోండి, ఆయన పెద్ద తుప్పు లాంటి మనిషి అని అర్థం. నేను అసలు తప్పే చెయ్యను అన్నాడంటే నిత్యం తప్పులు చేస్తాడని అర్థం. అంత విశ్వాసఘాతకుడు ఈ రాజకీయాల్లో ఈ దేశంలో ఎవ్వడు లేడు అని అర్థం. ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం డబ్బులు సరఫరా చేస్తూ లైవ్లో దొరికిపోయాడు. అవునా? నేనన్నా కల్పించానేది అదే మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ కేసులో. అంత లైవ్లో దొరికిపోయినా కూడా నా అంత నిజాయితీపడు ఎవడో లేడు నమ్మనంటాడు. ఈ భారత రాజకీయాల్లో ఆయనంత స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవ్వరు లేరు అని చెప్తాడు. మనం నమ్మాలి. అంత పెద్దగా లైవ్లో దొరికిపోయినా కూడా మహానుభావుడు భలే మేనేజ్ చేసుకుంటాడులే. బాబు గారి